నేను ఎందుకు ఒకసారి సారీ సార్ ఫర్ ఇంటరప్ట్. నేను అది విజయ్ గారిది స్టైల్ చూసి నేను అడాప్ట్ చేసుకున్నా. నేను కూడా షూటింగ్ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ మంత్ 20 days పెడతా. నెక్స్ట్ 10 days మనం ఏం తీసాం అది కరెక్ట్గా తీసామో లేదా దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక చిన్న బఫర్ ఉంటుంది 10 days. హ్యాపీగా 10 days బఫర్ చేసుకుని మళ్ళీ షూట్కి వెళ్ళొచ్చు. సో నేను అది ఫాలో అవుతున్నాను. 20 days షూట్, 10 days ఆఫ్. ఆ 10 daysలో మోస్ట్లీ బికాస్ ఈ షార్ట్ ఫర్ 20 days, మేబీ 4-5 days ఫర్ అన్వైండింగ్, నెక్స్ట్ 4-5 days ఫర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్. అదర్వైజ్ ఎలా అవుతుందండి ఫర్ ది నార్మల్ ఆడియన్స్ టు నో, లేకపోతే షూట్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి మధ్య మధ్యలో అలా అలా టెస్ట్ వెళ్ళిపోతారు. కొంతమంది నాన్ స్టాప్ వెళ్తారు, కొంతమందికి ఒకసారి ఒక మంత్లో 10 రోజులు చేయొచ్చు, ఒక మంత్ కంప్లీట్గా మంచి చేయొచ్చు. బట్ ప్రాపర్గా షెడ్యూల్ చేసి డేట్ టు డేట్ డేట్స్ ఇచ్చారంటే ఆ డేట్ టు డేట్ షూట్ జరగాల్సిందే. సో ఫస్ట్ 20 పక్కా జరగాలి. ఎక్కడున్నా ఏదున్నా తెచ్చిపెట్టి షూట్ స్టార్ట్ చేసుకొని చేసేయాలి. ఎందుకంటే అది ఆ టైం లైన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది ఆ టైం లైన్ తర్వాత ఆయనకి. సో నేను వారిసు ఇప్పుడు చూశాను కదా, వంశీ అన్నది నేను పాప ఆయన చాలా వంశీ అన్న కొద్దిగా దాన్ని ఏమంటారు మనకి మన కొద్దిగా లీజర్గా ప్లాన్ చేసుకునేది. కానీ ఈ 20 days చేసేటప్పుడు ఏమైపోయిందంటే వంశీ అన్నప్పుడు ఒక రకంగా అది ఫాస్ట్ గా అయిపోయింది ఫిల్మ్. చాలా ఫాస్ట్ గా షూట్ చేశారు కదా. అదే చెప్పాను, చూసావా 4 నెలలు 5 నెలలు టప్ అయిపోయింది ప్రాజెక్ట్ అంటే అర కరెక్టే తమ్ముడు. దట్స్ బెస్ట్ వే టు షూట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుల్ హ్యాపీ. అదర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అందరికీ ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో సినిమా కూడా చాలా అనిల్ గారు చెప్పారు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా ఎంత ఫాస్ట్ చేస్తారు, ఆయన కూడా చాలా ఫాస్ట్ గా. షూటింగ్ పిలిచినా కూడా రాలేదు సార్, అంటే సంక్రాంతికి వచ్చేయాలి కదా. సో రెండంటే కూడా రాలేదు సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారు షూట్ అయ్యేటప్పుడు మధ్యలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా, అలాంటి ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయి మేడం, డెఫినెట్గా. ఈ స్టోరీ మేకింగ్ ప్రాసెస్లో ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఏంటి ఏం చెప్పదలుచుకున్నాం, ఎలా చెప్పదలుచుకున్నాం, ఏ సీన్ ద్వారా చెప్పదలుచుకున్నాం, ఆ సీన్ ఎసెన్స్ ఏంటి, ఆ సీన్ ద్వారా ఎమోషన్ క్యారీ అవుతుందా, కామెడీ క్యారీ అవుతుందా, లేకపోతే కంటిన్యూటీ క్యారీ అవుతుందా, ఆ సీన్ వల్ల ఏ సినిమాకు ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా బైండ్ చేస్తున్నాం, ఏ థ్రెడ్తో బైండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ హీఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే విజయ్ సార్కి స్ట్రెంగ్త్ తన స్టార్డమ్ మాత్రమే కాదు, స్టార్డమ్తో పాటు తన హిజ్ లవ్ ఫర్ ఏ సినిమా, క్రాఫ్ట్ అండ్ పీపుల్. ఇలా ఉంటేనే విల్ బీ ఏబుల్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. హిజ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ డీప్. అంటే ఇలా కూర్చొని ఈ మే బీ ఏబుల్ టు స్పీక్ టు ఆల్ పీపుల్. అంటే ఇది రిజల్ట్స్ కూడా మీకు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంటే అండ్ హిజ్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ తను ఏం చేస్తారు అది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైపోయిందంటే మేడం, విజయ్ సార్ వచ్చేసరికి తను హీజ్ మోర్ లైక్ ఎమోషన్ ఫర్ ద పీపుల్. సినిమా వస్తే ఒక సెలబ్రేషన్. అది చాలాసార్లు చూస్తే ఈ రివ్యూసు, రేటింగ్సు, ఈ క్రిటిసిజము దీనికంతా అతీతంగా దీనికంతా బియాండ్ ఆల్ దట్ విజయ్ సార్ సినిమా వస్తుంది, ఇట్స్ ఎ ఫెస్టివల్. అంటే నేను ఒకసారి డిస్ట్రిబ్యూషన్తో మాట్లాడుతూ, నేను మలేషియా ఈవెంట్లో కూడా చెప్పాను, మాట్లాడుతూ అడిగాను. అంటే నేను ఫస్ట్ ఇది మా కేవన్ ప్రొడక్షన్కి ఫస్ట్ తమిళ సినిమా. మాట్లాడుతూ ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, దివాళికి రావాలా, దసరాకి రావాలా, ఎప్పుడు వస్తే ఏ పండుగ వస్తే బాగుంటుంది, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అన్నారు. అది మీ కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడే